ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ సత్యమైన శ్రేష్టమైన చైతన్య స్వరూపాన్ని స్వయం పరమాత్మను గుర్తించిన వారిని, సర్వ ఖజానాలతో నిండుగా ఉండేవారిని, సత్యాతి సత్యమైన సేవాదారిని, ఈ క్షణం నేను ఆత్మ సాగరుడైన నా తండ్రి వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 29/9/2024. అవ్యక్త బాప్దాదా మురళి, రివైజ్డ్ డేట్ 3/2/2002. 2002 ఫిబ్రవరి 3rd మురళి మనం రివైజ్ చేస్తున్నాం. హెడ్డింగ్: లక్ష్యాన్ని మరియు లక్షణాలను సమానంగా తయారు చేసుకోండి. సర్వ ఖజానాలతో సంపన్నంగా అవ్వండి. సో ఈరోజు మురళిలో చాలా క్లియర్గా ఆత్మనైన నా దగ్గరున్న ఖజానాలు ఏంటి, వాటితో నేను ఎలా నిండుగా ఉండాలి, నిండుగా ఉంటే అడ్వాంటేజెస్ ఏంటి, నిండుగా ఉన్న వారి గుర్తులు ఏంటి, దీని మీద మనకి క్లియర్ కట్ క్లారిటీ ఇచ్చారు. ఏంటో చూద్దాం ఆ ఖజానాలు. మరి ఈరోజు సర్వ ఖజానాలకి యజమాని అయిన, ఖజానాలతో సంపన్నంగా ఉన్న తన పిల్లల్ని చూస్తున్నారు. సో పరమాత్మ మనల్ని ఎలా చూస్తున్నారు? నేను ఆత్మ ఖజానాలకి యజమాని, నేను ఆత్మ ఖజానాలతో సంపన్నుడను. పిల్లలు ప్రతి ఒక్కరూ సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉన్నారు. ఎవరైతే సంపన్నంగా ఉంటారో వారి గుర్తేంటి? అండర్లైన్డ్ పాయింట్. ఏ ఆత్మ పరమాత్మ యొక్క ట్రెజర్స్ తో నిండుగా ఉంటుందో వారి గుర్తేంటి? వారు సదా ప్రాప్తి స్వరూపులుగా ఉంటారు. సెకండ్, తృప్త ఆత్మలుగా కనిపిస్తారు. థర్డ్, చాలా సంతోషంగా కనిపిస్తారు. ఎందుకు ఇవన్నీ ఉంటాయి? ఎందుకంటే వారు చాలా నిండుగా ఉంటారు కనుక. ప్రతి ఒక్కరూ తమని తాము చెక్ చేసుకోండి. ప్రాప్తి స్వరూపులుగా, తృప్తాత్మలుగా, సంతోషమైన ఆత్మలుగా ఈ మూడు ఉన్నాయా? ఈ మూడు ఉన్నాయి అని చెక్ చేసుకునే ముందు ఈ చెకింగ్ చేసుకోవాలి. నేను ఆత్మ ఖజానాలను జమ చేస్తున్నానా? ఇవి యొక్క అవినాశి. ఈ ఖజానా ఎలాంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన పాకెట్లో మనీ ఉన్నాయంటే దాన్ని నేను వాడేస్తే మనీ అయిపోతాయి. కానీ పరమాత్మ ఇచ్చే జ్ఞానం, శక్తి, సంతోషం, ఆనందం, దివ్య గుణాలు, సంపన్నత, ఈ ఖజానాలు ఎలాంటివంటే నేను అవి ఎంత యూజ్ చేస్తూ ఉంటే పెరుగుతూ ఉంటాయి. సో దీనికంటే ముందు చెక్ చేసుకోవాలి, నేను ఆత్మ ఆ సో కాల్డ్ ఖజానాలను నాలో జమ చేసుకున్నానా? అండ్ అట్ ద సేమ్ టైం ఇవి ఒక అవినాశి, తరగనివి, వినాశనం అవ్వని ఖజానాలు. ఈ ఖజానాలు అంతమయ్యేవి కావు. సో ఇది ఖజానాల గురించి చెప్పారు. సో ఫస్ట్ పేరాలో ఏం చెప్పారు? ఖజానాలు ఉంటే ఆ ఆత్మ ఎలా ఉంటుంది అని చెప్పారు. ఆ ఖజానాలు తరగనివి, అవినాశివి, అంతం అవ్వనివి. ఓకే. సెకండ్, ఇప్పుడు యాక్చువల్లీ ఒక్కొక్క ఖజానా గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. ఫస్ట్, జ్ఞాన ఖజానా. ఈ జ్ఞాన ఖజానా ఆధారంగా ఈ సమయంలో మీరందరూ ముక్తి, జీవన ముక్తి అనుభవం చేసుకోగలరు.
జ్ఞాన ఖజానా ద్వారా ముక్తి జీవన్ముక్తి అనుభవం చేసుకోగలరు. జీవితంలో ఉంటూ, పాత ప్రపంచంలో ఉంటూ, తమోగుని వాయుమండలంలో ఉంటూ, నెగిటివ్ వైబ్రేషన్స్ తో ఉంటూ మీరు అతీతంగా ముక్తులై ఉంటారు. ఎందుకు? నా దగ్గర జ్ఞానం అనే ఖజానా ఉంది. ఏ జ్ఞానం? ఆత్మ జ్ఞానం, పరమాత్మ జ్ఞానం, సృష్టి చక్రం జ్ఞానం, కార్మిక్ అకౌంట్స్ జ్ఞానం, పాప పుణ్యాల జ్ఞానం, ఉన్నతమైన పురుషార్థం యొక్క జ్ఞానం. సో ఈ జ్ఞానం ఉంది కాబట్టి కమల పుష్ప సమానంగా అతీతంగా ఉంటారు. అతీతంగా ఉంటారు కాబట్టి దుఃఖము, చింతలు, అశాంతి, బాధ వీటన్నిటి నుండి ఆటోమేటిక్ గా ముక్తులే ఉంటారు. ఎలా ఉంటారు? జీవితంలో ఉంటూ కూడా చెడు విషయాలు, బంధనాల నుంచి ముక్తులుగా ఉంటారు. వ్యర్థ సంకల్పాల తుఫాను నుంచి ముక్తులుగా ఉంటారు. ఎందుకు? వాళ్ళ దగ్గర జ్ఞానం అనే ఖజానా ఉంది కాబట్టి. సో ఇప్పుడు బాబా అడుగుతున్నారు, జ్ఞాన ఖజానా గురించి చెప్పారు. సో మీరు ఆ విధంగా ముక్తులుగా ఉన్నారా? దుఃఖం, బాధ, అశాంతి, చెడు విషయాల నుంచి చెక్ చేసుకోవాలి. ఉన్నారా అంటే అందరూ చేతులెత్తేశారు, ఉన్నాము అని. కనుక ముక్తి మరియు జీవన్ముక్తి అనేవి ఈ జ్ఞాన ఖజానా యొక్క ఫలం, ప్రాప్తి. వ్యర్థ సంకల్పాలు రావటానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. నెగిటివ్ కూడా మీ దగ్గరికి వచ్చేస్తుంది. కానీ మీరు జ్ఞాని ఆత్మలు. మీ దగ్గర వివేకం ఉంది. ఏంటా వివేకము? వ్యర్థ సంకల్పాలు మరియు నెగిటివ్ యొక్క పని రావటం. వాటి పనేంటి? మన దగ్గరికి రావటం, మనల్ని డిస్టర్బ్ చేయడం. కానీ నేనెవర్ని? జ్ఞాన స్వరూప ఆత్మను. నా పనేంటి? వాటి నుంచి ముక్తుడిగా అవ్వటం. నా పని వాటి నుంచి డిటాచ్డ్, అతీతంగా అవ్వటం. ఎవరు అతీతంగా ఉంటారో వారు పరమాత్మకి చాలా ప్రియమైన వారిగా అవుతారు. సో ఇప్పుడు బాబా ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. జ్ఞాన ఖజానాతో సంపన్నంగా ఉన్నారా, లేక తక్కువ ఉందా మీ దగ్గర? రోజు మురళి వింటున్నానా, మురళిని ఇక్కడ ప్రింట్ చేస్తున్నానా, మురళిని ఇంప్లిమెంట్ చేస్తున్నానా, మురళి ఎంతమందికి నేను వినిపించగలుగుతున్నాను? ఒకవేళ నా దగ్గర జ్ఞాన ఖజానా తక్కువ ఉంది అని భావిస్తే జమ చేసుకోండి. అంతేకాని జ్ఞానాన్ని ఖాళీ చేసుకోకండి. జ్ఞానం ఉంటేనే కదా ప్రతి సిచ్యువేషన్ ని ఎలా పాస్ చేయొచ్చు, క్రాస్ చేయొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్, ఒక స్ట్రెంగ్త్ వస్తుంది. సో ఇదంతా జ్ఞానం అనే ఖజానా. సో జ్ఞాన ఖజానా ఏంటి? నేను ఏ విషయాన్నన్నా క్రాస్ చేయడం ఈజీగా అవుతుంది. వ్యర్థ సంకల్పాలకి ఫుల్ స్టాప్ చేయడం ఈజీగా అవుతుంది. ముక్త ఆత్మగా నన్ను తయారు చేస్తుంది. తుఫాన్ల నుంచి కూడా ముక్తులుగా చేస్తుంది. వ్యర్థ సంకల్పాలు, నెగటివ్ థాట్ నుంచి కూడా ముక్తిగా చేస్తుంది. దీని ఆధారంగా నేను ఆత్మ ముక్తి జీవన్ముక్తిని ఎలా పొందొచ్చో కూడా తెలుస్తుంది. సో సెకండ్ ఖజానా యోగం యొక్క ఖజానా. సో యోగంతో, జ్ఞానంతో ముక్తి జీవన్ముక్తి లభిస్తాయి. యోగంతో సర్వశక్తులు ప్రాప్తి అవుతాయి. కనుక మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. యోగం యొక్క ఖజానా ద్వారా సర్వశక్తులు నాలో జమ అయ్యాయా? నాలో సర్వశక్తులు ఉన్నాయా? ఒక్క శక్తి అయినా ఒకవేళ తక్కువైతే అవసరమైన సమయంలో ఆ సో కాల్డ్ శక్తి ఏదైతే మీ దగ్గర తక్కువ ఉందో అదే మిమ్మల్ని మోసం చేస్తుంది. సర్వశక్తుల ఖజానా యోగ బలం ద్వారా జమ అవుతుంది. సో చెక్ చేసుకోండి. నేను ఆత్మ ఎంత యోగం చేస్తున్నాను,
ఎంతగా నాలో సర్వశక్తులను జమ చేసుకుంటున్నాను. ప్రాప్తి స్వరూపులుగా ఉన్నానా? నాలో ఎంతటి యోగ బలం ఉంది? ఏ లోటు అయినా ఉంటే అది నేను భర్తీ చేసుకుంటున్నానా? సో బాబా చెప్తున్నారు, ఏ లోటు అయినా భర్తీ చేసుకోవడానికి మీ దగ్గర అవకాశం ఉంది. సమాప్తి సమాప్తి అయిపోతే లోటు అలాగే ఉండిపోతుంది. సమయం సమాప్తి అవుతే ఏదైతే నెగటివ్ ఉందో బ్యాలెన్స్ అది అలాగే ఉండిపోతుంది. సో అందుకే ఏం చేయాలి? ఒక్కొక్క శక్తిని ఎదురుగా తీసుకొనండి. సహన శక్తి, ఎదుర్కొనే శక్తి, సంకీర్ణత శక్తి, ఈ విధంగా ఒక్కొక్క శక్తిని మీరు ఎదురుగా తీసుకురండి. మొత్తం రోజంతటి దినచర్య టైం టేబుల్ ని చెక్ చేసుకోండి. ఒకవేళ పర్సంటేజ్ లో ఎక్కువ ఉన్నా సరే ఫుల్ పాస్ అని అన్నారు. పర్సంటేజెస్ లో ఎక్కువ తక్కువ ఉంటే, నా దగ్గర ఎదుర్కొనే శక్తి చాలా ఉంది కానీ సహన శక్తి తక్కువగా ఉంది. సంకీర్ణత శక్తి చాలా ఉంది, కాకపోతే సహాయం చేసే శక్తి నా దగ్గర తక్కువగా ఉంది. సర్దుకునే శక్తి నా దగ్గర తక్కువగా ఉంది. నిర్ణయించుకునే శక్తి నా దగ్గర తక్కువగా ఉంది. ఈ విధంగా ఉంటే మీరు ఫుల్ పాస్ అయినట్టు కాదు. హాఫ్ పాస్ అవ్వాలా, ఫుల్ పాస్ అవ్వాలా అని మీరు ఎవరిని అడిగినా ఏమంటారు? మేమైతే సూర్యవంశీయులుగా అవుతాము, చంద్రవంశీయులుగా అంటే త్రేతాయుగ నివాసిగా మేము అవ్వము అంటారు. అచ్చా, బాప్ దాదా చాలా మంచి సింహాసనాన్ని ఇస్తారు. అలా అయితే చంద్రవంశీయులుగా అవుతారా? భారత్ వారు సూర్యవంశీయులుగా అవుతారు, విదేశీయులు చంద్రవంశీయులుగా అవుతారు. ఇలా అయితే ఎక్కడన్నా ఉంటుందా? సూర్యవంశీయులు అనగా నేను ఆత్మ సూర్యవంశీయులుగా అవ్వాల్సిందే. అవ్వాలి కాదు, అవ్వాల్సిందే. సో బాప్దాదా పిల్లలతో చిట్ చాట్ చేస్తున్నారు. సూర్యవంశీయులుగా అవ్వాల్సిందే అని అన్నప్పుడు, దృఢ నిశ్చయం ఉంది అని అన్నప్పుడు, ప్రతిజ్ఞ చేశారు అని అన్నప్పుడు, ఇక ఇప్పటి నుండి ఏ శక్తి యొక్క పర్సంటేజ్ తక్కువగా ఉందో అది ఉండకూడదలా. పరిస్థితుల అనుసారంగా, సమస్యల అనుసారంగా, పర్సంటేజెస్ అనుసారంగా 16 కలల వారిగా అవుతారు. అందుకే ఈ రోజుల్లో బాప్ దాదా నలువైపులా ఉన్న పిల్లల అందరి లెక్కపత్రాన్ని, రిజిస్టర్ని చెక్ చేస్తున్నారు. బాప్ దాదా యొక్క కూడా ప్రతి ఒక్క రిజిస్టర్ రిజల్ట్ ఉంది. బాప్ దాదా పిల్లలకి వినిపిస్తున్నారు. సమయం యొక్క వేగం అనుసారంగా ఇప్పుడిక ఎప్పుడో అని అనకండి, ఇప్పుడే అని అనండి. ఇప్పుడు చేస్తాం, ఇప్పుడు సూర్యవంశీయులుగా అవుతాం అనేది ఉండాలి, కానీ ఆలోచిస్తాం అనేది కాదు. అవ్వవలసింది అంతే. అవ్వవలసిందే అంటే ఇప్పుడు ఇక అవ్వవలసిందే అనేది రాయాలి. సమయం యొక్క వేగం చాలా తీవ్ర గతితో వస్తుంది. మరి మీరు సంపూర్ణంగా కంప్లీట్ గా పాస్ అయ్యి 16 కలల సంపూర్ణ ఆత్మగా ఉండాలి. మీ లక్ష్యము 16 కలల సంపూర్ణాత్మగా అవ్వడం. మరి దాని ప్రకారంగా లక్షణాలు కూడా ఉండాలి కదా మనలో. మరి చెక్ చేసుకోండి. అయిపోతుందిలే, జరిగిపోతుందిలే అనేది కాదు. మీరు చెక్ చేసుకోవాలి. నేను ఎప్పుడో అనే పదాన్ని మార్చి ఇప్పుడే అనే పదంగా మార్చాలి. సో యోగ ఖజానా శక్తి యొక్క ఖజానా, జ్ఞాన ఖజానా, యోగ ఖజానా. థర్డ్ ఖజానా ఏంటి? ధారణ ఖజానా. వీటి ద్వారా ధారణాలు జరుగుతాయి.
ధారణాలు అంటే ధారణలు. పరమాత్మ ప్రతిరోజు ధారణ ఇస్తారు కదా, ధారణాలు జరుగుతాయి. సర్వశక్తులు ఉన్నాయో అలాగే గుణాలు కూడా సర్వ గుణాలు ఉన్నాయి. యోగ ఖజానా ఉంటే శక్తి ఆటోమేటిక్ గా వస్తుంది. ధారణ ఖజానా ఉంటే గుణాలు ఆటోమేటిక్ గా వస్తాయి. కేవలం గుణాలు కాదు, సర్వ గుణాలు. మరి సర్వ గుణాలు ఉన్నాయా చెక్ చేసుకోవాలి. 2 గుణాలు ఏమన్నా తక్కువ అయిపోయాయా అని చెక్ చేసుకోవాలి. సర్వ ఖజానాలు, సర్వ గుణాల ఖజానా మీ దగ్గర ఎంతవరకు జమ అయింది అనేది కూడా చెక్ చేసుకోవాలి. సో జ్ఞాన ఖజానా చూసాం, యోగం యొక్క ఖజానా చేసాం, గుణాల ఖజానా చూసాం. ఇప్పుడు ఫైనల్ అండ్ ఫోర్త్ 4వ విశేషం సేవ. సేవ ద్వారా అందరికీ అనుభవం ఉంది. ఇప్పుడిప్పుడే మనసా సేవ లేక వాణి ద్వారా సేవ లేక కర్మ ద్వారా సేవలైతే చేస్తున్నారు, దానికి ప్రాప్తిగా మీకు ఆత్మిక సంతోషం లభిస్తుంది. కనుక చెక్ చేసుకోండి. ఏం చెక్ చేసుకోవాలి ఇక్కడ? సేవ ద్వారా సంతోషపు అనుభూతి నాకు కలుగుతుందా లేదా. ఒకటి సేవ చేసేటప్పుడు కలిగిన సంతోషం, ఇంకొకటి యథార్థమైన సేవ ఇచ్చే సంతోషం. మరి ఈ సేవలో ఏదో ఒక లోపం ఉంటుంది. సేవ అంటే అర్థం ఆత్మ తనని తాను సంతోషంగా వికసించి ఉన్న ఆత్మిక గులాబీగా సంతోషపు ఉయ్యాలలో ఊగుతూ ఉన్నట్లుగా అనుభవం చేసుకుంటుంది. సేవ ద్వారా వచ్చే సంతోషం ఆత్మనైన నన్ను ఉయ్యాలలో ఊపుతూ ఉంటుంది. ఒక ఆత్మిక గులాబీగా నన్ను తయారు చేస్తుంది. సంతోషం అనే ఉయ్యాలలో ఊపుతుంది. మొత్తం రోజంతా నేను సేవ చేశాను, కానీ మొత్తం రోజంతా చేసిన సేవతో పోలిస్తే అంత కాదు ఇంత కాదు అని ఇలా ఆలోచిస్తూ ఉంటే నడుస్తూనే ఉంటాయి. అంతేకాక మీ సంతోషం యొక్క ప్రభావం ఒకటేమో సేవా స్థానం పైన పడుతుంది, రెండవదేమో సేవా సహచరుల పైన పడుతుంది, మూడవది వాయుమండలం కూడా సంతోషంగా అయిపోవాలి. సేవ యొక్క ఖజానా సంపూర్ణంగా అయినట్టు, సంతోష ఖజానాగా అయినట్టు. మరి ఇంకొక విషయం, ఈ 4 సబ్జెక్టులు అయితే వచ్చేసాయి. మరొకటేంటి? సంబంధ సంపర్కాలు. చాలా మంది పిల్లలు ఏమనుకుంటారంటే, నాకు బాప్దాదతోనే సంబంధం ఉంది, పరివారంతో నాకెందుకు రిలేషన్ అనుకుంటారు. దీనికి బాబాయ్ ఇచ్చే క్లారిటీ, బీజంతో అయితే మీకు సంబంధం ఉంది, కానీ మొత్తం వృక్షం అంతా ఎలా ఉందో కూడా మీరు తెలుసుకోవాలి కదా. మీరు చేసే రాజ్యం విశ్వ రాజ్యాధికారి పదవి లభిస్తుందంటే ఎవరికి ఏ పదవి లభిస్తుందో కూడా మీకు ఒక క్లారిటీ ఉండాలి కదా. సో దీనికోసం మనం చేయాల్సింది సంబంధ సంస్కారాల్లో యథార్థమైన ఖజానా ఏంటది? ఆశీర్వాదాల ఖజానా. ఆశీర్వాదాలు, సంబంధ సంపర్కం, ఆశీర్వాదాలు సంబంధ సంపర్కాల్లో అనుక్షణం తీసుకోవచ్చు. ఏ ఫీలింగ్స్ రాకుండా సదా సంబంధ సంపర్కాలు ఆశీర్వాదాలను అనుభూతి చేసుకుంటూ ఉంటే ఎంతో సంతోషం ఆటోమేటిక్ గా వస్తుంది. అట్ ద సేమ్ టైం డబుల్ లైట్ ఫరిస్తాగా కూడా అవ్వగలం. సంబంధంలోకి వచ్చినా రాకపోయినా కానీ ఆశీర్వాదాలు లభించిన కారణంగా 2 వైపుల నుండి నియమ ప్రమాణంగానే జరుగుతూ ఉంటాయి. సో చెక్ చేసుకోండి. నేను ఆత్మ సమయం అనే ఖజానానికి ఎంత విలువిస్తున్నాను, సంబంధ సంపర్కాలతో ప్రసాదించుకునే ఆశీర్వాదాల ఖజానాకు ఎంత విలువిస్తున్నానని. సో బాప్దాదాకు పిల్లల ప్రతి ఒక్కరి పైన ఎంతో ప్రేమ ఉంది. ముందుకు నడుస్తూ ఉంటే ఆత్మాభిమాని స్థితినైతే మెయింటైన్ చేస్తున్నారు.
మరి దేహాభిమానంలోకి రావడం మీకు సహజంగా అనిపిస్తుందా? ఆత్మాభిమానిలోకి రావడం మీకు సహజంగా అనిపిస్తుందా? చెక్ చేసుకోవాలి. నేను ఆత్మ, అసలుగా అయితే నేను ఎవరిని? నేను ఈ శరీరం తీసుకున్నవాడిని. ఈ శరీరం నా ఆధీనంలో ఉండేది. అంతేకాని నేను ఆత్మిక శరీరంలోకి ఆధీనం తీసుకుంటున్నాను అనేది కాదు. నేను ఆత్మ సదా ధారణ స్వరూపుడిగా ఉండాలి. అనుక్షణం పరమాత్మను స్మృతిలో పెట్టుకొని నిర్వికారి, నిరహంకారి, పరోపకారి ఆత్మగా అవ్వగలగాలి. నిరాకారి స్థితిలో ఉంటూ నిర్వికారి, నిరహంకారి, పరోపకారి ఆత్మగా ఉండటానికి ప్రయత్నించాలి. మరి ఈ రోజు మురళి స్పెషల్ యూత్ ప్రోగ్రామ్ జరుగుతుంది. యూత్ చాలా మంది మౌంట్ అబుకు వచ్చారు. బాబా నుంచి డైరెక్ట్ గా వినడానికి వచ్చారు. బాబాకి యూత్ ని చూస్తే చాలా ప్రేమ అనిపిస్తుంది. విశేషంగా యూత్ చాలా ఫాస్ట్ లాస్ట్ లో వచ్చిన ఫాస్ట్ గా ఉంటారు. మరి యూత్ అందరికీ బాబా ఒక హోంవర్క్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరి నుంచి 10 మందినన్నా ఇక్కడికి తీసుకురండి అని చెప్పారు. గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎవరైనా యూత్ చాలా ఫాస్ట్ గా ఉంటే వాళ్ళకి ఏదో ఒక జాబ్స్ ఇవ్వడం, బహుమతి ఇవ్వడం చేస్తారు కదా. మరి ఇక్కడ కూర్చున్న ఒక్కొక్క యూత్ 10 మందిని తీసుకొని వచ్చింది అంటే గవర్నమెంట్ వాళ్ళని కూడా పిలుస్తాము. మీకు కూడా ఆనర్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, మీరు బాగా సేవ చేస్తారా అంటే ధైర్యాన్ని అయితే చూపిస్తారు, కానీ అదే ధైర్యము మీరు ఇతరుల్ని తయారు చేయడంలో తీసుకురావాలి. అదే ధైర్యంతో ముందుకు మనం కొనసాగించాలి. ఈ విధంగా బాబా అనుక్షణం నేను ఆత్మాభిమాని స్థితిలో ఉండే వారిని, నేను ఆత్మ అనేది ఉండాలి. ఎవరన్నా ఒక పొజిషన్లోకి వచ్చాక నేను చెప్తున్నాను అంటే వెంటనే శరీరం గుర్తొస్తుంది, వాళ్ళ పొజిషన్ గుర్తొస్తుంది. అలా కాకుండా నేను అసలు ఏ టైప్ ఆఫ్ ఆత్మను? శాంత స్వరూపాత్మను. అంటే నేను శాంత స్వరూపాత్మను వాళ్ళతో చెప్తున్నాను. ఈ విధంగా డైవర్ట్ చేయగలగాలి. మరి బాబా నలువైపులా ఉన్న ఎంతో అతీతమైన సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉన్న ఆత్మలకి, సర్వ అన్ని వేళలా ప్రాప్తులతో నిండుగా ఉన్న ఆత్మలకి, చిరునవ్వుతో సదా నవ్వుతూ హర్షితంగా ఉండే ఆత్మలకి, మీరు ఏ ప్రతిజ్ఞ అయితే చేశారో ఆ ప్రతిజ్ఞను నిలబెట్టుకునే ఆత్మలకి, ఖజానాలు ప్రాప్తించుకున్న సర్వ సర్వ పిల్లవాడికి బాప్దాత ఎంతో హర్షితంతో కూడిన, చిరునవ్వుతో కూడిన శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు. ఈ విధంగా సదా పరమాత్మ అడుగులో అడుగు వేస్తూ ఆత్మాభిమాని స్థితిని మెయింటైన్ చేస్తూ బాబా యొక్క మనోభిరాముడి మనస్ఫూర్తిగా ప్రియ స్మృతులను అనుభవిస్తూ ఉండాలి. ఈ విధంగా వరదానం పరిస్థితులను ఒక శిక్షకుడి రూపంలో భావించి వాటి నుంచి పాఠాన్ని నేర్చుకోవాలి. ఎటువంటి పరిస్థితికి కూడా భయపడడం కంటే బదులు దాని శిక్షకుని రూపంలో వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలి. పరిస్థితిలో విశేషంగా 2 శక్తులు అనుభవం చేస్తుంది. ఒకటి సహన శక్తి, ఇంకొకటి ఎదుర్కొనే శక్తి. సహన శక్తి, ఎదుర్కొనే శక్తికి నేను ఆత్మ డిటాచ్డ్ గా ఉంటాను. సహన శక్తి ఎదుర్కొనే శక్తిని నాలో ఇముడ్చుకొని నేను ఆత్మ ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా నేను ఒక ట్రస్టీని అని భావించి ట్రస్టీగా అయి తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే అనుభవి మూర్తుడుగా అవ్వగలను. స్లోగన్: ఎవరి స్వభావమైతే మధురంగా ఉంటుందో వారు పొరపాటున కూడా ఎవ్వరికి శక్తిని ఇవ్వలేరు. సో నేను ఆత్మ మధురమైన స్వభావం కలిగిన వారిని అనే స్థితిలో ఉండటానికి ప్రయత్నిద్దాం. ఓకే, సో ఇప్పుడు మురళిలో వినిపించినట్టు బాడీ కాన్షియస్ స్టేజ్ ని మనం ఎక్స్పీరియన్స్ చేయడానికి
ట్రై చేయి. రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ, ఈ శరీరానికి యజమానిని. నేను ఆత్మ సదా ఆత్మాభిమాని స్థితిని మెయింటైన్ చేసేవారిని. నేను అనగా ఒక ఆత్మను. చుట్టూ వాయుమండలం, ప్రకృతిని కూడా ప్రశాంతి పరిచే ఆత్మను నేను. మనస వాచ కర్మన ఆత్మిక స్థితిలో ఉంటూ నలువైపుల నుంచి శక్తిశాలి కిరణాలను తీసుకునే ఆత్మను నేను. నేను ఆత్మ ధైర్యవంతుడను. నేను ఆత్మ సంపన్నుడను. నేను ఆత్మ మధురమైన వారిని. నేను ఆత్మ శ్రేష్టాతి శ్రేష్టమైన ఆత్మను. సదా పరమాత్మ స్మృతిలో ఉంటూ నలువైపులా దివ్య కిరణాలు అనే వైబ్రేషన్స్ ని వ్యాపింపచేస్తూ నేను ఈ శరీరానికి యజమాని అని భావిస్తూ ఆత్మనైన మనం సదా సంతోషంగా చిరునవ్వుతో ఉండటానికి ప్రయత్నిస్తాను. శాంతి, శాంతి, శాంతి. అనైనా నేను పరమాత్మ ద్వారా దివ్య శక్తుల కిరణాలను తీసుకుంటూ ఆ కిరణాలను నా ఈ శరీరం అంతా వ్యాపింపచేసి ఏకాంత ప్రియాత్మని. ఓం శాంతి, శాంతి.